తమిళనాడులోని తిరువన్నామలై సమీపంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను తిరువన్నామలై పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన తల్లి కూతుళ్లు సోమవారం దైవ దర్శనానికి తిరువన్నామలైలోని అరుణాచలం బయలుదేరారు. టమాటా లోడుతో తిరువన్నామలై వెళ్తున్న వాహనంలో ఎక్కారు. సోమవారం రాత్రి తిరువన్నామలై సమీపంలోని ఎంతాల్ బైపాస్ రోడ్డుపై వెళ్తుండగా అక్కడ గస్తీ నిర్వహిస్తున్న తిరువన్నామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు సుందర్, సురేష్ రాజు వాహనాన్ని ఆపి వారిని ప్రశ్నించారు. మీపై అనుమానంగా ఉందని తల్లి కూతుళ్లను వాహనం దింపారు. పోలీసుల తీరుతో భయపడిన డ్రైవర్ తల్లి కూతుళ్లను అక్కడే వదిలేసి టమాటా లోడుతో పరారయ్యాడు. తామిద్దరం అరుణాచలం దర్శనానికి వెళ్తున్నామని తల్లి కూతుళ్లు చెప్పడంతో మీ ఇద్దరిని విడివిడిగా తమ బైక్పై డ్రాప్ చేస్తామని కానిస్టేబుళ్లు ఇద్దరు నమ్మించారు. ముందుగా తల్లిని విల్లుపురం రోడ్డు వైపు 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న పెద్ద గుంతలో తోసేశారు. ఆ తర్వాత 18 ఏళ్ల కూతుర్ని పొదల్లో నుంచి శ్మశానంలోకి లాక్కెళ్లారు. అక్కడ ఆమెను ఇద్దరు కానిస్టేబుళ్లు రేప్ చేసి అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓపిక తెచ్చుకున్న ఆ యువతి నడుచుకుంటూ మెయిన్ రోడ్డుకు చేరుకుంది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపినా ఎవ్వరూ ఆపలేదు. దీంతో దగ్గరలో ఉన్న ఇటుకబట్టి వద్దకు చేరుకుంది. ఆ ఇటుకబట్టిలో పనిచేస్తున్న వారు 108కి ఫోన్ చేసి అంబులెన్స్ను రప్పించారు. ఆమె తల్లి కూడా అదే ఇటుకబట్టి వద్దకు చేరుకోవడంతో ఇద్దరిని అంబులెన్స్లో తిరువన్నామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న తిరువన్నామలై జిల్లా ఎస్పీ సుధాకర్, ఏఎస్పీ సతీష్ తిరువన్నామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు చేరుకొని బాధితులతో స్వయంగా మాట్లాడారు. జరిగిన విషయాన్ని వారికి బాధితులు క్షుణ్ణంగా చెప్పినట్టు సమాచారం. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన ఎస్పీ, ఏఎస్పీ తిరువన్నామలై మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 5 ఇన్స్పెక్టర్లు సహా 10 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. రేపిస్టులిద్దరూ పోలీసులే కావడంతో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. పోలీసులే రేపిస్టులుగా మారడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, దోషులకు కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.